సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 11వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. యం హి నభ్యత్యంతే తే పురుషం పురుషర్షభా సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ధీరం పురుషం, ఎవరికైతే వివేకం ఉంటుందో అతను ధీరుడు. ధీరుడు అంటే ధైర్యవంతుడు అనే కాదు అని చూసాం కదా. ఉపనిషత్తుల్లో ఈ పదం పదే పదే వస్తుంది. అతనికి వివేకం ఉంటుంది. వివేకాన్ని అద్భుతంగా వివరించారు ఎవరో. ఆయన ఏమంటారంటే, అతను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎలాగా? ఓ దేవా, మార్చగలిగే వాటిని మార్చే శక్తి నాకు ప్రసాదించు. ఓ దేవా, మార్చలేని వాటిని స్వీకరించే శక్తి నాకు ప్రసాదించు. ఓ దేవా, మార్చగలిగినవి ఏవో మార్చలేనివి ఏవో తెలుసుకునేటువంటి విజ్ఞతను నాకు ప్రసాదించు అని అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మార్చగలిగిన వాటిని గుడ్డిగా స్వీకరిస్తాం, మార్చలేని వాటిని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందువలన వేటిని మార్చగలమో వేటిని మార్చలేమో తెలుసుకోగలిగే విజ్ఞత చాలా అవసరం. మార్చలేని నిజం ఏమిటి అంటే, జగత్తు యొక్క మారే స్వరూపాన్ని మనం మార్చలేం. అందువల్ల ధీరుడు ఎవరంటే, దేన్ని స్వీకరించాలో దేన్ని స్వీకరించకూడదో తెలిసిన వివేకవంతుడు. దానివల్ల అతను పొందేటువంటి లాభం ఏమిటి అంటే, ఏతే న వ్యథయంతి. ఏతే అంటే మాత్రాస్పర్శాహ, అంటే మారుతున్నటువంటి జగత్తు అతన్ని బాధ పెట్టదు. మారుతున్న జగత్తు అంటే మారే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, విషయ వస్తువులు అతన్ని బాధ పెట్టవు. ఎందుకు? ఒక అందమైన గులాబీ పువ్వు వికసించినప్పుడు దాన్ని అందాన్ని అతను ఆస్వాదిస్తాడు. వేదాంతం పేరు చెప్పి దాన్ని అందాన్ని చూడకూడదు అని అనుకోడు. అది వికసిస్తే మెచ్చుకుంటాడు, అది వాడిపోతే దాన్ని కూడా స్వీకరిస్తాడు. గులాబీ వాడిపోయిందని వాపోడు. ఎందుకు? పూచిన పువ్వు వాడిపోక తప్పదు అనే సత్యం అతనికి తెలుసు. కాబట్టి సమదుఃఖ సుఖం, ఏ సంఘటన అయినా సరే వస్తే దానికి స్వాగతం పలుకుతాడు. కానీ అది వెళ్ళిపోతే దాన్ని ఆపడు. అంటే దుఃఖాన్ని సుఖాన్ని సమంగా తీసుకుంటాడు. అందువల్ల న వ్యథయంతి,
వాటి గురించి బాధపడడు. అటువంటి వ్యక్తి వేదాంతాన్ని అభ్యసించగలడు. కలత చెందిన మనస్సు ఏకాగ్రతను చూపలేదు. అది ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. ఫిర్యాదు చేసే మనస్సు, చిరాకు పడే మనస్సు తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. స ధీరా, ధీరుడైనటువంటి వ్యక్తి తనలో షాక్ అబ్జార్బర్స్ పెట్టుకుంటాడు. మీ కారు వెళ్ళే రోడ్డు అందులో గతుకులు ఉంటే మీకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మీరు వెళ్ళే రోడ్డును బాగు చేసుకుంటూ వెళ్ళడం, లేదా మీ కారుకి షాక్ అబ్జార్వర్స్ పెట్టుకోవడం. ఈ రెండింటిలోనూ ఏది తేలికైన పని చెప్పండి? రోడ్డును మీరు ఇవాళ బాగు చేసినా రేపు మళ్ళీ అది పాడవచ్చు. పాడవదు అన్న నమ్మకం లేదు. పైగా ఎన్ని రోడ్లను బాగు చేస్తారు? అలాగే మీ చుట్టూ ఉన్నవారిని ఎంతమందిని బాగు చేస్తారు? మీ పక్కింటి వారిని బాగు చేయగలరా? ఆటో డ్రైవర్ని మార్చగలరా? వారి స్వభావాన్ని, వారి ప్రవర్తనను మార్చలేరు. కానీ ఒక పని చేయగలరు. మీకు మీ మనస్సులో ఒక షాక్ అబ్జర్వర్స్ని పెట్టుకోగలరు. దానివల్ల మనస్సు స్పందించకుండా ఉండదు, కానీ అది భరించగలిగేటువంటి స్థాయిలోనే ఉంటుంది. మనస్సు అస్సలు స్పందించకుండా ఉండదు, అలా అనడం లేదు. కానీ స్పందించినా కూడా మీకు వచ్చే కోపం యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది. మీరు కోపంగా ఉండే సమయం కూడా తగ్గుతుంది. ఉత్తమేతు క్షణం కోపో మధ్యమే ఘటికాద్వయం అధమే స్యత్ అహోరాత్రం పాపిష్టే మరణాంతకః. ఉత్తమ పురుషునికి కూడా కోపం వస్తుంది అని చూసాం, కానీ అది క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యమ పురుషుడికి కోపం సుమారుగా 1 గంట, గంటన్నర సేపు ఉంటుంది. అధముని యొక్క కోపం 1 రోజంతా, అంటే రాత్రి పగలు ఉంటుంది. ఇక పాపిష్టి వాడి పని చెప్పనక్కర్లేదు. కోపం అతను జీవించి ఉన్నన్నాళ్ళు ఉంటుందిట. పైగా ఆ విషయం అతను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. అందువల్ల తితీక్ష అంటే అసలు కోపం రాదు అని కాదు. తితీక్ష అంటే తన కోపాన్ని తన అదుపులో పెట్టుకోగలిగేవాడు. అతనే వేదాంతాన్ని నేర్చుకోగలుగుతాడు. అందువల్ల సహా అతనే కల్పతే అర్హుడు. దేనికి? అమృతత్వాయ. అమృతత్వం అంటే మోక్షము లేదా ఆత్మజ్ఞానం. అతనే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత స్వనయోస్తత్వదర్శిభిః. ఇంతకుముందు శ్లోకాల్లో ఆత్మ నిత్యము అని చూసాం. ఇప్పుడు ఆత్మ సత్యం అని చూస్తాం. ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య అని నిరూపిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి, చాలా లోతైనటువంటి శ్లోకం. ఇందులో చాలా సాంకేతిక పదాలు ఉన్నాయి. అందువల్ల ముందు దానిలో ఉన్నటువంటి పదాలను మనం చూద్దాం. ప్రతి వస్తువుకి 2 ధర్మాలు ఉంటాయి. అవి స్వాభావిక ధర్మం, ఆగంతుక ధర్మం. స్వాభావిక ధర్మం అంటే ఆ వస్తువుకి స్వతహాగా ఉన్నటువంటి ధర్మం, దాని అసలు స్వరూపం అన్నమాట. ఆగంతుక ధర్మం అంటే ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నటువంటి ధర్మం. స్వరూప ధర్మం ఎప్పుడూ ఉంటుంది, కానీ అరువు తెచ్చుకున్నది ఎల్లకాలం ఉండదు. స్వాభావిక ధర్మం శాశ్వతం, ఆగంతుక ధర్మం అశాశ్వతం. దీనికి ఒక ఉదాహరణను చూద్దాం. ఒక గిన్నెలో నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించారు. మండుతున్న ఆ అగ్ని వల్ల కొంచెం సేపటికి గిన్నె వేడెక్కి నీరు కూడా వేడెక్కి మరుగుతున్నది. ఆ మరుగుతున్నటువంటి నీటిలో ఒక బంగాళాదుంప వేశారు.
కాసేపటికి ఆ బంగాళాదుంప కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు ఆ బంగాళాదుంప వేడిగా ఉన్నది, కానీ అది దాని యొక్క స్వాభావిక లక్షణం కాదు. అది మరుగుతున్న నీటిలో ఉండడం వల్ల నీటి వేడిని తీసుకున్నది. నీరు స్వతహాగా వేడిగా ఉంటుందా? లేదు. అది కూడా వేడిని ఎక్కడి నుంచో వేడెక్కుతున్నటువంటి గిన్నె నుంచి తీసుకున్నది. గిన్నెకు స్వతహాగా వేడి ఉందా? లేదు. అది కూడా మండుతున్నటువంటి అగ్ని మీద పెట్టబట్టి వేడెక్కింది. అగ్నికి స్వతహాగా వేడి ఉందా అంటే లేదు అని ఇక్కడ అనకూడదు. అగ్నితత్వమే వేడి, అది దాని యొక్క స్వభావం. అగ్నికి వేడి దాని యొక్క స్వాభావిక ధర్మం. కానీ గిన్నెకు, నీటికి, బంగాళాదుంపకి వేడి అన్నది ఆగంతుక ధర్మం. అంటే అవి ఒక దాని నుంచి ఒకటి అరువు తెచ్చుకున్నాయి. గిన్నెలో వేడి ఆగంతుకం, నీటిలో వేడి ఆగంతుకం, బంగాళాదుంపలో వేడి కూడా ఆగంతుకం. అలాగే కాఫీ కూడా స్వతహాగా వేడిగా ఉంటే, ఆ లక్షణమే గనక కాఫీకి ఉంటే ఫ్లాస్కులీకి అవసరం లేదు కదా. దీన్ని బట్టి మనం ఒక ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైతే ఆగంతుక లక్షణమో అది అరువు తెచ్చుకున్నటువంటి లక్షణం అని ముందే చూసాం కదా. ఇప్పుడు అరువు తెచ్చుకున్నది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి. కొత్తగా వచ్చిందేది కూడా నిలవదు, నాశనానికి గురవుతుంది. ఆగమాస్యాత్ అపాయి, వచ్చేది వెళ్ళిపోతుంది. వేడెక్కిన బంగాళదుంప వేడి నీటిలో ఉన్నంతసేపే వేడిగా ఉంటుంది, బయటకు తీస్తే చల్లారిపోతుంది. గిన్నె కూడా స్టవ్ మీద నుంచి తీయంగానే అది చల్లారిపోతుంది. కానీ అగ్ని ఇక్కడి నుంచి మీరు సైబీరియా తీసుకువెళ్ళినా సరే అక్కడ కూడా అగ్ని వేడిగానే ఉంటుంది. వాతావరణం తక్కువ టెంపరేచర్కు వెళ్ళినా సరే అగ్ని వేడిగానే ఉంటుంది. ఎందుకు? అది అగ్నితత్వం కాబట్టి. అగ్ని స్వాభావిక ధర్మం వేడిగా ఉండడం. దీనివల్ల మనం నేర్చుకున్న ప్రకృతి సూత్రం ఏమిటి అంటే, స్వాభావిక ధర్మ నా ఆగచ్చతి నా గచ్చతి. ఏదైతే స్వాభావికమో దానికి రాకపోకలు లేవు, ఏదైతే ఆగంతుకమో దానికి రాకపోకలు ఉంటాయి. అనాత్మ మిథ్యా. ఇప్పుడు జగత్తులో ఏదైనా సరే నాశనమయ్యే వస్తువుని తీసుకుందాం. నాశనమయ్యే వస్తువుకి ఉనికి కొన్నాళ్లే ఉంటుంది. ఏదైతే కొన్నాళ్లే ఉంటుందో దాన్ని అశాశ్వతమైన వస్తువు అని అంటాం. శరీరాన్ని అశాశ్వతం అని ఎందుకంటున్నారు అంటే, అది పుట్టుకకు చావుకు మధ్యకాలంలో మాత్రమే ఉన్నది. ఈ శరీరానికి ఉనికి అది పుట్టక ముందు లేదు, మరణించాక కూడా ఉండదు. ఏ అశాశ్వతమైన వస్తువైనా సరే కొన్నాళ్లే ఉంటుంది. కొన్నాళ్లే అంటే దాని తయారీ రోజు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి అది మరణించే రోజు అంటే ఎక్స్పైరీ డేట్ దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ప్రకృతి సూత్రం మనం నేర్చుకుంటున్నాం. ఏమిటది? అనిత్యమనే వస్తువులన్నింటికీ కూడా ఉనికి కొన్నాళ్లే ఉంటుంది, దాని ముందు దాని తర్వాత కూడా ఉండదు. ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం చూద్దాం. అశాశ్వతమైనటువంటి వస్తువుల ఉనికి ఆగంతుకమా స్వాభావికమా? స్వాభావికమైతే అగ్ని ఎప్పుడు వేడిగా ఉన్నట్టుగా వాటి యొక్క ఉనికి ఎప్పుడు ఉండాలి. అవి కొన్నాళ్లే ఉంటాయన్న విషయమే వాటి ఉనికి స్వాభావికం కాదు, ఆగంతుకము, అది తెచ్చుకున్నది. దీన్ని బట్టి తెలిసినటువంటి విషయం ఏమిటి? అనిత్యమైన వస్తువులకు స్వతంత్రంగా ఉనికి లేదు, వాటి ఉనికి తెచ్చిపెట్టుకున్నదే. మేకప్ వేస్తే అందం ఎంతసేపు ఉంటుందండి?
మేకప్ ఉన్నంత వరకునే ఉంటుంది. మేకప్ పోయిన తర్వాత ఆ మరుక్షణం తెచ్చిపెట్టుకున్నటువంటి అందం మటుమాయమవుతుంది. సహజ సౌందర్యం శాశ్వతంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో పెరిగినటువంటి శకుంతల అందం సహజ సౌందర్యం. మురికి నీటిలో ఉన్నా కూడా సహజ సౌందర్యంతో మెరిసిపోతుంది కలవ పువ్వు. అశాశ్వతమైనటువంటి వస్తువులకు సహజంగా ఉనికి లేదు. అరువు తెచ్చుకున్న ఉనికి ఉంటుంది అని చూసాం కదా, దాన్నే మిథ్యా అని అంటారు. అరువు తెచ్చుకున్నటువంటి ఉనికి ఆగంతుకము అని అంటారు. స్వతంత్రంగా ఉనికి ఉంటే అది స్వాభావికము అని అంటారు. స్వాభావికమైనటువంటి ఉనికి అన్నది సత్యం, ఆగంతుకమైనటువంటి ఉనికి అన్నది మిథ్యా. దీన్ని కుండ మట్టి ఉదాహరణలతో మనం చూద్దాం. మట్టి నుంచి కుండ వచ్చింది. కుండకు ఒక ఉనికి ఏర్పడింది, కొన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత కుండ పగిలిపోయింది, అంటే కుండ ఉనికిని కోల్పోయింది. ఇప్పుడు ఇక కుండ లేదు అని అంటాం. అంటే కుండ ఉనికి అశాశ్వతమైనది, కొన్నాళ్లే ఉంటుంది. అశాశ్వతమైనటువంటి కుండకు స్వతంత్రంగా ఉనికి లేదు. అరువు తెచ్చుకున్నది. ఎక్కడి నుంచి అరువు తెచ్చుకుంది? మట్టి నుంచి అరువు తెచ్చుకున్నది. అలాగ అరువు తెచ్చుకున్న ఉనికి ఆగంతుకము అని అంటారని చూసాం. ఆగంతుకమైనటువంటి ఉనికి మిథ్యా అని కూడా దాన్ని చూసాం. ఇప్పుడు మట్టి విషయంలో చూద్దాం. మట్టి కుండ ఏర్పడకముందు ఉన్నది, కుండగా ఉన్నప్పుడు ఉన్నది, కుండలోనూ ఉన్నది, కుండ పగిలిపోయాక కూడా ఉంటుంది. అంటే మట్టికి రాకపోకలన్నవి లేవు, అది శాశ్వతం. దానికి ఉనికి కుండ నుంచి వచ్చిందా? అది స్వతంత్రమైనదా? కుండకు ఉనికి మట్టి నుంచి వచ్చింది, కానీ మట్టికి ఉనికి కుండ నుంచి రాలేదు. స్వతంత్రంగా దానికి ఉనికి ఉంటే దాన్ని స్వాభావికము అని అంటారని చూసాం. స్వాభావికమైనటువంటి ఉనికి సత్యం అని కూడా చూసాం. మట్టి సత్యం, కుండ మిథ్యా. ఇదే వేదాంతం. వేదాంతం అంటే ఏదో కాదండి. వేదాంత బోధ ఇప్పుడు అయిపోయింది. వేదాంతం అంటే ఈ సత్యం అలాగే మిథ్యలను అర్థం చేసుకోవడంలోనే ఉన్నది. పూజ్య స్వామీజీ చెప్తూ ఉంటారు, ఎవరో వేదాంతాన్ని సంవత్సరాల తరబడి నేర్చుకున్నాక స్వామీజీ దగ్గరికి వచ్చి అంటున్నారట, స్వామీజీ నాకు వేదాంతం అంతా కూడా బాగా అర్థమైపోయింది, రెండు విషయాలు అర్థం కాలేదు. అవి ఏమిటి అంటే సత్యం, మిథ్యా. ఈ రెండు మాత్రం అర్థం కాలేదు. వేదాంతం అంతా సత్యం మధ్య గురించే చెప్తుంది. అంతా అనాత్మల మేలు కలయిక. ఆత్మ సత్యం, అనాత్మ మిథ్యా. ఓం తత్సత్. అయిపోయింది వేదాంతం. టన్నుల కొద్దీ పుస్తకాలు చదివినా అన్నీ కూడా చెప్పేది ఈ విషయాన్నే. ఆత్మ సత్యం, అనాత్మ మిథ్యా. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. అసతః భావః న విద్యతే. భావ అంటే స్వాభావికమైనటువంటి ఉనికి, అంటే సహజమైనటువంటి ఉనికి. న విద్యతే అంటే లేదు, సహజమైన ఉనికి లేదు. దేనికి? అసతః అనిత్యమైన దానికి లేదా మిథ్యా వస్తువుకి సహజమైనటువంటి ఉనికి లేదు. మనం ఉదాహరణ తీసుకుంటే కుండకు స్వాభావికమైనటువంటి ఉనికి లేదు. అలాగే సతః అభావః న విద్యతే. అభావః అంటే ఉనికి లేకపోవడం లేదా నాశనం. ఉనికి లేకపోవడం న విద్యతే, అది లేదు. దేనికి? సతః సత్యమైన దానికి, సహజమైన ఉనికి ఉన్నదానికి, స్వాభావికమైన దానికి ఉనికి లేకపోవడం లేదు. అంటే
స్వాభావికమైనటువంటి ఉనికి ఉన్నది. మన ఉదాహరణ తీసుకుంటే మట్టికి స్వాభావికమైనటువంటి ఉనికి ఉన్నది. కుండ పుట్టకముందు పగిలిపోయాక కూడా దాని యొక్క ఉనికి ఉన్నది. కాబట్టి నిత్య వస్తువుకు ఉనికి లేకపోవడం అంటూ లేదు. అనిత్య వస్తువుకి సహజమైన ఉనికి లేదు, దానికి అసహజమైనటువంటి ఉనికి ఉంటుంది. తత్వదర్శిభిః దృష్టః. తత్వదర్శి అంటే జ్ఞాని. జ్ఞాని ఒక్కడే దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుని నిస్సందేహంగా స్వీకరించగలడు. అంతః అంటే అంతః అంటే వాస్తవ స్వరూపాన్ని. దేని వాస్తవ స్వరూపము? అనయో ఉభయో అపి. సత్యం మిథ్యా వస్తువుల రెండింటి యొక్క జ్ఞాని మాత్రమే ఈ సత్యాన్ని, మిథ్యల యొక్క వాస్తవ రూపాలను అర్థం చేసుకోగలడు. మట్టి సత్యం, కుండ మిథ్య, ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య అని అర్థం చేసుకోగలడు. కుండతో వ్యవహారాన్ని నడుపుతున్నా సరే అది మిథ్య అని తెలుసు. అది ఏ క్షణంలోనైనా పగిలిపోవచ్చని తెలుసు. అందుకోసమే ఏమైనా గాజు వస్తువులు ప్యాక్ చేసి పంపిస్తున్నప్పుడు వాటి బయట గాజు వస్తువు జాగ్రత్తగా పట్టుకోండి అని రాసి ఉంటుంది. మన శరీరం కూడా అలాంటి గాజు వస్తువే. మనస్సు అయితే ఇంకా సున్నితం, ఏ క్షణంలోనైనా అది విరిగిపోవచ్చు. అందుకే చూడండి, ఎవరైనా మనస్సును బాధ పెడితే నా మనస్సు విరిగిపోయింది అని అంటూ ఉంటాం. మీకు సున్నితమైనటువంటి మనస్సు ఉంటే మీ వాళ్ళు అర్థం చేసుకుంటారేమో, కానీ బాహ్య ప్రపంచం ఎందుకు మీతోటి సున్నితంగా ప్రవర్తిస్తుంది? అది మిమ్మల్ని విమర్శించవచ్చు, తిట్టవచ్చు, మెచ్చుకోవచ్చు, మీ మీద పుకార్లు కూడా పుట్టించవచ్చు. ఇవన్నీ కూడా మీ మనస్సును కలత చెందిస్తాయి. అందువల్ల అనాత్మస్వరూపం గురించి అర్థం చేసుకోండి. అనాత్మ మార్పు చెందితే బాధపడకండి. మీ మనస్సు మారినట్టే తక్కిన వారి మనస్సు కూడా మారుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని ఎంతో ఇష్టపడ్డవారే ఇప్పుడు మిమ్మల్ని బాధించవచ్చు. అలా రెండింటి యొక్క స్వభావాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. దీన్ని గ్రంథి శ్లోకము అని అంటారు. అందువల్ల చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ఆ తర్వాత అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ శ్లోకంలో ఒక భాగం ఆత్మ నిత్యం అనే అంశాన్ని మళ్ళీ సూచిస్తోంది. కాకపోతే ఈసారి కృష్ణ పరమాత్మ వేరే పదాన్ని వాడుతున్నారు. తత్ అవినాశి. ఆత్మ నిత్యం అని అనకుండా తత్ అవినాశి అని అంటున్నాడు. వినాశి అంటే నాశనమయ్యేది, అవినాశి అంటే నాశనము కానిది. కుండ మట్టి మళ్ళీ తీసుకుంటే కుండ అనాత్మ, మట్టి ఆత్మ. కుండ నాశనం అవుతుంది, కానీ మట్టి కుండ లేకపోయినా కూడా ఉంటుంది. అలాగే అనాత్మ నాశనం అవ్వచ్చు, అవుతుంది కూడా, కానీ ఆత్మ అవినాశి. దీన్ని విద్ధి అంటే ఓ అర్జున, ఈ విషయాన్ని నువ్వు స్పష్టంగా అర్థం చేసుకో, ఈ విషయాన్ని జీర్ణించుకో. అస్య కశ్చిత్ వినాశం కర్తుం న అర్హతి. ఎవ్వరూ కూడా ఈ ఆత్మను నాశనం చెయ్యలేరు. భగవంతుడు కూడా దాన్ని నాశనం చేయలేడు. అణుబాంబులు కూడా నాశనం చేయలేవు. భీష్మద్రోణులు ఎవరు? ఆత్మ. కాబట్టి ఆత్మకు నాశనం లేదు. ఇంతవరకు
ముందు శ్లోకంలో చెప్పిన అంశాన్ని మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు ఆత్మ యొక్క ఇంకొక లక్షణాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఆత్మ సర్వవ్యాపకం, ఏన సర్వమిదం తతం. తతం అంటే వ్యాప్తం. ఆత్మ సర్వవ్యాపకం. ఆత్మ నిత్యమే కాదు, సర్వవ్యాపకం కూడా. ఆకాశంలాగా ఆత్మ సర్వవ్యాపకం. ఆత్మ సర్వవ్యాపకమైతే ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఒక్కటే ఉండాలి కదా. ఒక్కటే ఆకాశం ఉన్నట్టుగా ఒక్కటే ఆత్మ ఉన్నది. నీలో, నాలో, చీమలో, చెట్టులో, భగవంతునిలో కూడా ఒకటే ఆత్మ ఉన్నది. శరీరాలు అనేకం, కానీ ఆత్మ ఒక్కటే. అనేక ఇళ్ళు ఉన్నా సరే, ఆ ఇళ్లల్లో అనేక గదులు ఉన్నా కూడా ఆకాశం మాత్రం ఒక్కటే. అనాత్మలు అనేకం, ఆత్మ ఏకం. అందువల్లనే భగవంతుడు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు అని అంటారు. ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మగా అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు. అందువల్లనే మన సాంప్రదాయంలో తోటి మనిషికి నమస్కారం పెడతాం. ఆ నమస్కారం ఎదుట ఉన్న వ్యక్తికి కాదు, అతనిలో ఉన్న ఆత్మకు, ఈశ్వర రూపానికి ఈ నమస్కారం. శరీరాలు వేరు కానీ ఆత్మ ఒకటే. మొదట్లో మనకు ఆత్మ అర్థం కాకపోవచ్చు, అందువల్ల భగవంతుడు అనే పదాన్ని వేస్తాం. అందువల్ల జగత్తు మీద ఆధారపడద్దు, భగవంతుని మీద ఆధారపడండి అని అంటాం. తర్వాత జ్ఞాన మార్గానికి వచ్చాక ఆ భగవంతుడు ఎక్కడో లేడు, ఆ భగవంతుడే ఆత్మ అని చెప్తుంది. మోక్షం అంటే ఆత్మ మీద ఆధారపడ్డం. ఆ విధంగా జగత్తు మీద ఆధారపడే దశ నుంచి భగవంతుని మీద ఆధారపడే దశకు వచ్చి ఆ తర్వాత ఆత్మ మీద ఆధారపడే దశకు రావాలి. బంధం అంటే అనాత్మ మీద ఆధారపడ్డం. కానీ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అనాత్మ మీద ఆధారపడకూడదు అని అంటే అనాత్మను ద్వేషించమని చెప్పడం లేదు. అనాత్మ మీద బంధాన్ని పెంచుకోకండి. బంధం పెంచుకోవడం ఎలా సమస్యను సృష్టిస్తుందో, దాన్ని ద్వేషించడం కూడా అలాగే సమస్యను సృష్టిస్తుంది. ప్రపంచాన్ని కార్డుబోర్డుతో చేసినటువంటి కుర్చీతో పోలుస్తారు. ఆ కార్డుబోర్డు కుర్చీ అందంగానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, కానీ దాని మీద కూర్చోలేం. అందువల్ల దాన్ని షోకేసులోంచి విసిరేయనవసరం లేదు. దాన్ని అందంగా అలంకరించి పెట్టుకోవచ్చు, కానీ దాని మీద కూర్చోవాలని చూడకూడదు. అలాగే ప్రపంచం కూడా, ప్రపంచంలో నానాత్వం ఉన్నది, అందం ఉంది, కానీ శాశ్వతత్వం లేదు. శాశ్వతత్వం కావాలి అంటే మనం ఆత్మ మీద ఆధారపడాలి. అందువల్లనే ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. ఆత్మ నిత్యం అంటే దానికి కాలపరిమితి లేదు. ఆత్మ సర్వవ్యాపకం అంటే దానికి దేశ పరిమితి కూడా లేదు. సర్వవ్యాపకమైనటువంటి దానికి రూపం ఉండదు. ఒక వస్తువుకు రూపం ఉంది అంటే దానికి సరిహద్దులు ఉంటాయి. ఒక హాలు ఏ ఆకారంలో ఉంది అది తెలుసుకోవాలి అంటే దాని యొక్క సరిహద్దుల్ని చూస్తాం. కానీ ఆత్మకు ఆకాశంలాగా ఆకారం లేదు. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరిలోనూ ఆత్మ ఉంటే నాకెందుకు కనబడడం లేదు అని అంటారు కొంతమంది. కానీ ఆత్మను చూడలేము. శరీరానికి ఆకారం ఉంది కాబట్టి శరీరాన్ని చూడగలుగుతున్నాం, కానీ ఆకారం లేని ఆత్మను చూడలేము. ఆకాశాన్ని చూడకపోయినా సరే ఆకాశం ఉందని ఎలా ఒప్పుకుంటున్నామో అలాగా ఆత్మను చూడలేకపోయినా ఆత్మ ఉంది అని తెలుస్తోంది. శరీరం నశిస్తే మరి ఆత్మ ఏమవుతుంది?
ఈ హాలుని పడగొడితే ఇందులో ఉన్నటువంటి ఆకాశానికి ఏమవుతుంది? ఆకాశాన్ని నాశనం అవ్వదు. కాకపోతే హాల్ లేదు కాబట్టి ఆకాశాన్ని వాడుకోలేము. హాల్లోనే సరిహద్దులు ఉండడం వల్ల ఆకాశాన్ని వినియోగించగలుగుతున్నాం. అదే సూత్రం ఆత్మకు కూడా వర్తిస్తుంది. ఆత్మ శరీరం అనే మాధ్యమం ద్వారా వ్యవహారాన్ని నడుపుతోంది. శరీరం పడిపోయాక కూడా ఆత్మ ఉంటుంది, కానీ వ్యవహారం నడపలేదు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అస్య వినాశం కర్తుం న అర్హతి అంటే శరీరం నాశనమైనా కూడా ఎవ్వరూ కూడా ఆత్మను నాశనం చెయ్యలేరు. అంతవంత ఇమే దేహ నిత్యాస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుద్యస్వ భారత. నిత్యస్య శరీరిణః అవినాశినః. ముందు చెప్పిన ముఖ్య భావాన్నే మళ్ళీ చెప్తున్నాడు. ఆత్మ నిత్యం, ఆత్మ అవినాశి, దాన్ని ఎవరు కూడా ఏ విధంగానూ నాశనం చేయలేరు. శరీరిణః అంటే శరీరంతో దగ్గరగా ఉంది. శరీరి అంటే శరీరంలో ఉన్నది. ఆత్మ శరీరి. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. అంతకుముందేమో కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఆత్మ సర్వవ్యాపకము అని అన్నాడు. ఇక్కడేమో శరీరంలో ఉంటుంది అని అంటున్నాడు. అంటే శరీరంలో కూడా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అంతటా ఉన్న ఆకాశం గదిలో కూడా ఉన్నట్టుగా అంతటా ఉన్న ఆత్మ శరీరంలో కూడా ఉంటుంది. గదిలో ఆకాశాన్ని గది ఆకాశము అని అన్నట్టుగా శరీరంలోని ఆత్మను శరీరి అని అంటాం. ఇది ఆత్మస్వరూపం. మరి అనాత్మ విషయం ఏమిటి అంటే ఇమే దేహే అంతవంతః. ఈ శరీరాలన్నీ కూడా నశించేవే. అంతః అంటే మరణం. అందువల్లనే యమధర్మరాజుకి అంతకః అని పేరు. అంత అంటే మరణం, అంతవంత అంటే నశించేవి, అవి అశాశ్వతం. అందువల్ల ఆత్మగా నేను నిత్యం, శరీరంగా నేను అనిత్యం. తెలివైన పని ఏమిటి అంటే ఆత్మను ఆత్మగా, అనాత్మను అనాత్మగా స్వీకరించడం. అనాత్మ అయినటువంటి శరీరం యొక్క మరణం గురించి బాధపడకూడదు. శరీర ధర్మం రాలిపోవడం, అది భీష్మ శరీరమైనా కావచ్చు, ద్రోణుడి యొక్క శరీరమైనా కావచ్చు, కర్ణుడి శరీరమైనా కావచ్చు, తల్లి కుంతి శరీరమైనా కావచ్చు, ఆఖరికి కృష్ణ పరమాత్మ శరీరం కూడా కావచ్చు. అందువల్లనే కృష్ణ పరమాత్మకు జన్మదిన వేడుకలు చేస్తారు. కానీ ఆయన అవతారం ముగించిన రోజుని మరణం అని అనకుండా స్వర్గారోహణము అని అంటారు. సరే, పదం ఏదైనా సరే శరీరానికి రాకపోకలు ఉంటాయి. అందువల్ల అర్జున, ఈ నిజాన్ని నువ్వు స్వీకరించక తప్పదు. ఈ విషయాలన్నీ కూడా ఇంతకుముందు చెప్పినవే చెప్పాడు. ఇప్పుడు ఆత్మ యొక్క లక్షణం ఇంకొకటి ప్రవేశపెడుతున్నాడు. అదేమిటి? అప్రమేయ. ఆత్మ అప్రమేయం. ప్రమేయము అంటే ఆబ్జెక్ట్, అంటే దాని గురించి జ్ఞానం పొందాల్సిన వస్తువు. అప్రమేయం అంటే ఆత్మ ఆబ్జెక్ట్ కాదు. అందువల్ల ఆత్మను ఎన్నడూ కూడా తెలుసుకోలేము. ఆత్మను ఎన్నడూ తెలుసుకోలేము అంటే ఆత్మకు ఉనికి లేదా? ఆత్మకు ఉనికి ఉన్నది. ఉనికి ఉండి మరి నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? అది తెలుసుకోలేని వస్తువు ఎలా అవుతుంది అంటే దానికి ఉదాహరణ ఫోటో. ఒక ఫోటోలో మనుషులు ఉంటారు, కుర్చీలు ఉంటాయి, అనేక వస్తువులు ఉంటాయి. కానీ ఒక్కరు మాత్రం కనబడరు. అతను ఉన్నాడు కానీ ఫోటోలో లేడు.
ఈ ఫోటోలో 10 మంది ఉంటే ఇక్కడ 11వ వ్యక్తి కూడా ఉన్నాడని అర్థం. అది ఎలాగా అంటే ఆ 11వ వ్యక్తి ఫోటో తీసినటువంటి ఫోటోగ్రాఫర్. అయితే ఇప్పటి టెక్నాలజీ ప్రకారం ఆటోమేటిక్గా ఫోటో తీసాం అని అంటారేమో. అప్పుడు కూడా ఫోటోలో లేని వస్తువు ఒకటి అక్కడ ఉన్నది. ఏమిటది అంటే కెమెరా. కెమెరా ఉందా లేదా అనే సందేహం మనకి అవసరం లేదు. ఫోటో ఉండడమే కెమెరాకి నిదర్శనం. అలాగే ఆత్మ ఉందా లేదా అన్న సందేహం మనకు అనవసరం. మీకు జరిగిన అనుభవాలే ఆత్మ ఉనికికి నిదర్శనం. అందువల్ల ఆత్మను అప్రమేయం అని అన్నారు. ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నువ్వే ఎప్పటికీ అది. అది అనుభవింపబడే వస్తువు ఎన్నటికీ కాదు. ఆత్మ ఎప్పటికీ కూడా దృక్. అది ఎన్నటికీ దృశ్యం కాదు. ఆత్మ ఎప్పటికీ సబ్జెక్ట్, ఎన్నటికీ అది ఆబ్జెక్ట్ కాదు. దీనికి ఎప్పుడు చూసే ఉదాహరణ కళ్ళు. మీ కళ్ళతో మీరు ప్రపంచాన్నంతా చూస్తారు, కానీ మీ కళ్ళను మీరు నేరుగా చూసుకోలేరు. అలాగే ఆత్మ వల్ల అన్నీ చూస్తారు, కానీ ఆత్మను చూడలేరు. అది అప్రమేయం. తస్మాదుద్యస్వ భారత. అందువల్ల ఓ అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి. నువ్వు భీష్ముణ్ణి కానీ ద్రోణాచార్యుణ్ణి కానీ ఎవరిని కానీ చంపడం లేదు. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఇది ఇంకో ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇక్కడ కూడా ఆత్మవర్ణనే కొనసాగుతోంది. ఆత్మ అకర్త అభోక్త. అకర్త అంటే కర్మ చెయ్యదు, అభోక్త అంటే కర్మఫలాన్ని అనుభవించదు. అంటే ఆకాశంలాగా ఏ వ్యవహారాన్ని కూడా నడపదు. ఆకాశంలో మనం కూర్చుంటాం, కానీ ఆకాశం గురువు కాదు, వినే శిష్యులు కాదు. శిష్యులు వాడేటువంటి కలము, పుస్తకము అది కూడా కాదు. అది ఏ కార్యక్రమంలోనూ పాలు పంచుకోదు. కానీ ఆకాశం లేకుండా ఏ వ్యవహారము కొనసాగదు. ఆకాశవత్. ఇంకో ఉదాహరణ కాంతి. సూర్యకాంతి సమక్షంలోనే అనేక వ్యవహారాలు కొనసాగుతాయి. ఒక వస్తువుని ఒకడు అమ్ముతాడు, ఇంకొకడు కొంటాడు. కానీ కాంతి అమ్మే వ్యక్తి కాదు, కొనే వ్యక్తి కూడా కాదు. అమ్మబడుతున్నటువంటి వస్తువు అసలే కాదు, అమ్మడానికి వాడినటువంటి ధనం కూడా కాదు. కాంతి ఏ వ్యవహారము నడపదు. అప్పుడు మరి కాంతి ఎందుకు అవసరం? కాంతిని తీసేద్దామా? అయితే కాంతి లేకపోతే వ్యవహారం నడపలేరు. ప్రకాశవత్. ఇంకో ఉదాహరణ చూద్దాం. సినిమా తెర. సినిమా తెర మీద నటీనటులను చూస్తాం. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది, సంగీతం, నృత్యం అన్నీ కూడా అవుతూ ఉంటాయి. వాన కురుస్తుంది. ఏది జరిగినా సరే తెర అందులో పాలు పంచుకోదు. తెర ప్రమేయం లేనప్పుడు తెరను తీసేద్దామా? మరి తెరను తీసేస్తే సినిమా నడవదు. అలాగే ఆత్మ ఏ వ్యవహారంలోనూ పాలు పంచుకోదు. అందువల్ల ఆత్మ అకర్త అభోక్త. ఈ భావనను కృష్ణ పరమాత్మ ఇంకో రకంగా చెప్తున్నాడు. అంటే చుట్టూ తిరిగి చెప్తున్నాడు. ఆత్మ అకర్త అని చెప్పాలనుకుంటున్నాడు. అంటే ఏమిటి? ఆత్మ ఏ పని చేయదు. ఏ పని చేయదు అంటే ఏమిటి? ఆత్మ ఎవరిని చంపదు. అలాగే ఆత్మ అభోక్త అంటే ఆత్మను ఎవరు కూడా చంపలేరు. అంటే ఆత్మ ఎవరిని చంపలేదు, ఆత్మను ఎవరు చంపలేరు. ఈ భావనను చెప్పాలనుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ
దాన్ని తనదైన శైలిలో వర్ణిస్తున్నాడు. ఆత్మ చంపుతుంది, ఆత్మ చంపబడుతుంది అని ఎవరైనా అంటే వారు పొరపాటు పడుతున్నారు. ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. ఏవం వేత్తి హంతారం, ఎవరైనా ఆత్మ చంపుతుంది అని అనుకుంటే, అంటే ఆత్మకర్త అని అనుకుంటే, యశ్చైనం హతం మన్యతే, ఎవరైనా ఆత్మ చంపబడుతుంది అని అనుకుంటే, అంటే ఆత్మభోక్త అని అనుకుంటే దాని అర్థం ఏమిటి? ఉభౌతౌ న విజానీతః, ఇద్దరికీ కూడా సత్యం తెలియదు, ఇద్దరూ కూడా పొరపాటు పడుతున్నారు, ఇద్దరిది తప్పే. అయితే ఏమిటి నిజం? నాయం హంతి న హన్యతే, అయం ఆత్మ న హంతి, ఆత్మ ఎవరిని చంపదు, నిజానికి ఆత్మ ఎవరిని చంపదు అనే కన్నా కూడా ఎవరినీ చంపలేదు అని అనాలి. ఆకాశం దేన్నైనా నాశనం చేయగలదా? చేయలేదు. పంచభూతాల్లో తక్కిన 4 అంటే వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ మిగతా వాటిని నాశనం చేస్తాయి, కానీ ఆకాశం చేయలేదు. అలాగే అయం అంటే ఆత్మ, అదేవిధంగా ఆత్మ ఎవరిని చంపదు, చంపలేదు. నహన్యతే, అలాగే చంపబడలేదు కూడా. ఈ అకర్త అభోక్త విషయం చాలా ముఖ్యమైనది. గీతలో చెప్పబడినటువంటి ఎన్నో అంశాలకు ఆధారం ఈ శ్లోకం. ఆత్మ అకర్త అభోక్త అంటే ఆత్మ కర్మ చెయ్యదు, అందువల్ల కర్మ నుంచి వచ్చేటువంటి కర్మఫలాన్ని కూడా అనుభవించదు. కర్మాపి నాస్తి కర్మఫలమపి నాస్తి, అందువల్ల పుణ్యపాపాలు ఆత్మకు అంటుకోవు. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మలు ఆత్మకు అంటవు, అందువల్ల సుఖదుఖాలు అంటవు. సుఖదుఖాలు కర్మఫలం. పుణ్యకర్మఫలం సుఖమైతే పాపకర్మఫలం దుఃఖం. ఆత్మకు కర్మఫలం అంటదు, కాబట్టి సుఖదుఖాలకు ఆత్మ అతీతం. పునర్జన్మ కూడా ఆత్మకు లేదు. పుట్టుకు ఉంటే కదా మరణం, పునర్జన్మలు ఉండేవి. మరి అయితే మనం కర్మలు, యజ్ఞాలు, శ్రాద్ధ కర్మలు, తర్పణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అవన్నీ కూడా సూక్ష్మ శరీరానికి చెందుతాయి. సూక్ష్మ శరీరమే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణిస్తుంది. సూక్ష్మ శరీరానికి పునర్జన్మ ఉన్నది, అందువల్ల శ్రాద్ధ కర్మలు చేయాలి, ఈ తర్పణాలు వదలాలి. జ్ఞానికి ప్రయాణం లేదు కాబట్టి పునర్జన్మ లేదు, అతనికి శ్రాద్ధ కర్మలు లేవు. జ్ఞానికి సమారాధన చేస్తాం, ఆ రోజు ఆ మహాత్ముడిని తలుచుకుంటాం, ఆయన దీవెనలను కోరతాం. అందువల్ల ఆత్మకు పునర్జన్మ లేదు. ఈ ఉపసిద్ధాంతాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత చెప్తారు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇది కూడా ఇంకో ముఖ్యమైనటువంటి శ్లోకం. వీటిలో వేదాంత బోధ వస్తుంది. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క సారం. అందువల్ల ఈ శ్లోకం యొక్క ఛందస్సు కూడా మారింది. ఆత్మ నిర్వికారం, వికారము అంటే మార్పు, నిర్వికారం అంటే మార్పు లేనిది. శరీరానికి షడ్వికారాలు అంటే 6 మార్పులు ఉన్నాయి. తత్వబోధలో దాన్ని అంతటిని కూడా మనం చూసాం. అవి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతీతి అంటూ. అస్థి అంటే తల్లి గర్భంలో ఉండడం, జాయతే అంటే పుట్టడం, వర్ధతే అంటే ఎదగడం, విపరిణమతే అంటే మార్పు చెందడం, అపక్షీయతే అంటే కృషించిపోవడం, వినశ్యతి అంటే మరణించడం. సుమారు 20 సంవత్సరాల వరకు మనం ఎదుగుతాం,
కానీ 20 నుంచి 50 వరకు జీవితం ఒక సరళ రేఖలాగా సాగిపోతుంది. అంటే పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత సుమారు 50 నుంచి కృషించిపోతాం. మొదట పరుగులు తీసినటువంటి మనం పెద్ద వయస్సులో లేచి కూర్చోవడమే బ్రహ్మప్రళయం అవుతుంది. చివరికి మరణిస్తాం. ఈ 6 మార్పులు శరీరానికి ఉంటాయి కానీ ఆత్మకు కాదు. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఇప్పుడు శ్లోకం చూద్దాం. నజాయతే, ఆత్మకు పుట్టుక లేదు. పుట్టుక సూక్ష్మ శరీరానికి ఉంది కానీ ఆత్మకు లేదు. న మ్రియతే, ఇక్కడ నా కలుపుకోవాలి, న మ్రియతే అవుతుంది. ఆత్మకు మరణం లేదు. ఎప్పుడు? కదాచిత్, ఎన్నడూ లేదు. ఎందుకు? అయం న భూత్వా, ఎందుకంటే అది ఒక సమయంలో ఏమీ పుట్టలేదు, దానికి పుట్టుక లేదు. నా భవిత, అది ఒక సమయంలో మరణించదు కూడా. ఆత్మకు పుట్టుక లేనప్పుడు మరణం కూడా లేదు. ఆరంభము లేదు, ముగింపు లేదు. అజహ, ఆత్మకు పుట్టుక లేదు. నిత్య అంటే ఆత్మకు మరణం లేదు. శాశ్వత అంటే కృషించిపోదు, నశించదు, అంటే అపక్షీయరహిత. పురాణ, ఎదగదు, వృద్ధిరహిత అని అర్థం. ఇంతవరకు 4 వికారాలు లేవు అని వచ్చాయి. అవి జన్మరహిత, వృద్ధిరహిత, అపక్షీయరహిత, వినాశరహిత. అంతేకాదు నా హన్యతే, హన్యమానే శరీరే, శరీరం మరణించినా కూడా ఆత్మ మరణించదు. శరీరానికి ఒక మంచి ఆకారం తేవాలని, ఆ ఆకారం అలాగే నిలబెట్టుకోవాలని చాలామంది శ్రమపడతారు. కానీ ఆత్మకు ఆకారము లేదు, అది నశించే ప్రసక్తి లేదు. అంటే ఆత్మకు విపరిణామము కూడా లేదు, దానికి పరిణామాలు లేవు. అందువల్ల ఆత్మను నిర్వికారం అని అంటారు. తమాషా ఏమిటి అంటే ఆత్మ శరీరంతో అత్యంత సన్నిహితంగా ఉన్నా కూడా శరీరానికి షడ్వికారాలు ఏర్పడినా ఆత్మను అవి అంటవు. ఉదాహరణకి కాంతి, కాంతి మన శరీరంతో సన్నిహితంగా ఉన్నా కూడా శరీరానికి ఏం జరిగినా సరే దాన్ని అంటిపెట్టుకుని ఉన్న కాంతికి ఏమీ అవదు. ఇంతవరకు ఆత్మ లక్షణాలు 6 చూసాం. అవి ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, సర్వవ్యాపకం, అప్రమేయం, అకర్త అభోక్త, నిర్వికారం. తర్వాత వచ్చే శ్లోకాలు ఈ లక్షణాలనే ఇంకొక రూపంలో వివరిస్తాయి. వాటిని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.